ఎవరికి ఎక్కువగా విలువ ఇవ్వకు, నీ గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, వాళ్ళకి నువ్వు శత్రువైపోతావు. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసం ఎక్కువగా ఆలోచించకు, వాళ్లకు అలసైపోతావు. ఎప్పుడైతే ఎవరి నుండి ఏది ఆశించవో అప్పుడే నీ జీవితం బాగుంటుంది. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మనల్ని వెలుగులోకి తీసుకువెళ్ళేదిగా ఉండాలి, అంతేకాని చీకట్లోకి తోసేదిగా ఉండకూడదు. జీవితం చాలా చిన్నది. గడిచిన కాలాన్నే తలుచుకుంటూ నిన్ను నువ్వు నిందించుకుంటూ ద్వేషించుకుంటూ కాలాన్ని వృధా చేయకు. చెస్ ఆటలో ఛాన్స్ లేకపోతేనే ఓడిపోయినట్టు, కానీ జీవితం అనే ఆటలో మాత్రం ఇంకో ఛాన్స్ కోసం నువ్వు ప్రయత్నం చేయకుంటేనే ఓడిపోతావు. చాలామంది ఆస్తిపాస్తులు ఉండడమే అదృష్టం అనుకుంటారు, కానీ అదృష్టం అంటే కడుపారా తినగలగడం, కంటి నిండా నిద్రపోగలగడం, కష్టపడి పనిచేసే శక్తిని కలిగి ఉండటం, కష్టసుఖాలు పంచుకునేందుకు నీకంటూ వ్యక్తులని కలిగి ఉండటం. నీ ఉద్యోగం, నీ హోదా, నీ అధికారం అన్నీ కొంతకాలం వరకే ఉంటాయి. నీ శరీరం కూడా నీ మాట వినని రోజు అంటూ ఒకటి వస్తుంది. అవసరానికి ఒక మనిషి, అవసరానికో దారి అనుకుంటూ పోతే ఆపద వచ్చినప్పుడు ఒంటరి వాడివి అయిపోతావు. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకమే చాలా గొప్పది. నువ్వు ఎంత సంపాదించినా అది శాశ్వతం కాదు. నువ్వు గెలిచినా ఓడినా నిన్ను విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకో, అదే శాశ్వతం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.